సుబ్బరాయ శర్మ తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు, నాటక దర్శకుడు. ఈయన 1982లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. నాటకాల్లో, టీవీ కార్యక్రమాల్లో కూడా నటించాడు. 1993, 1996 సంవత్సరాల్లో టీవీ నంది పురస్కారాలు అందుకున్నాడు. జీవిత విషయాలు. సుబ్బరాయ శర్మ 1947 జనవరి 3న దుర్గా ప్రసాదరావు, సుందరి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించాడు. ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బికాం పూర్తి చేశాడు. 1974 మార్చిలో జ్ఞానప్రసూనాంబతో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, బాలపవన్ కుమార్, ఒక అమ్మాయి కిరణ్మయి. నాటకరంగం. 1960లో విద్యార్థి దశలోనే తన సీనియర్ చిట్టూరి నాగభూషణం ప్రేరణతో మెవ్దబ్బాయి నాటిక ద్వారా నాటకరంగ ప్రవేశం చేశాడు. పాఠశాల దశలోనే తన మిత్రులు సుత్తి వీరభద్రరావు, మాధవపెద్ది రమేష్, సినీ నేపథ్య గాయకుడు విన్నకోట విజయరాం మెవ్దలైన వారితో కలిసి ఉద్ధారకులు, పేటెంట్ మందు, చివరకు మిగిలేది, కళాకార్, పెళ్లిచూపులు, విన్నకోట రామన్నపంతులు దర్శకత్వంలో దశమగ్రహం వంటి నాటకాలలో నటించాడు. వాటిల్లో చివరికి మిగిలేది అనే నాటకం బాగా రక్తి కట్టింది. కళాశాలలో చదివే రోజుల్లో పేషెంట్ మందు, అంతా ఇంతే, వాంటెడ్ ఫాదర్ అనే నాటకాల్లో నటించాడు. 1967లో పి.యు.సి. చదువుతున్న జంధ్యాలను నటుడిగా ఆడది నాటిక ద్వారా పరిచయం చేసి, జంధ్యాల రాసిన మెవ్దటి నాటిక జీవనజ్యోతికి దర్శకత్వం వహించాడు. కెమెరామెన్ ఎం.వి. రఘుతో కలిసి కూడా కొన్ని నాటకాలు వేశాడు. అంతా ఇంతే, అతిథిదేవుళ్ళొస్తున్నారు, వాంటెడ్ ఫాదర్స్, రాతిమనిషి, లేపాక్షి, సంభవామియుగేయుగే, సి. రామ్మోహనరావు దర్శకత్వం, కీర్తిశేషులు, మాట తప్పకు మెవ్దలైన నాటకాలలో నటిస్తుండగా శర్మలోని ప్రతిభను గుర్తించిన చింతా కబీరుదాసు మారనిమనిషి నాటకంలో హీరో వేషం వేయించాడు. 1970లో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చి తన నటనా జీవితం కొనసాగించాడు. ఆర్టీసీ కార్మికులతో కలిసి నాటకాలు వేసేవాడు. వారు ఈయన్ను యాజమాన్యానికి రికమెండ్ చేసి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంటు ఉద్యోగం కల్పించారు. యండమూరి వీరేంద్రనాథ్ సహచర్యంతో ఆయన వ్రాసిన కుక్క, రుద్రవీణ, గులాబిముళ్ళు, మనుషులొస్తున్నారు జాగ్రత్త, శివరంజని, నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నాటకాలలో నటించాడు. వీటిల్లో శివరంజని, పద్మవ్యూహం, పుష్కాకి నాటకాలు నాకు గుర్తింపును తెచ్చాయి. ఆర్తి నాటకంలో 80 సంవత్సరాల కోయదొర పాత్ర చూసిన సినీ దర్శకుడు మృణాల్ సేన్ శర్మను పిలిపించుకుని అభినందించాడు. ఎల్.బి. శ్రీరామ్ రాసిన ఒంటెద్దు బండి నాటకం 100 ప్రదర్శనలు పూర్తి చేశాడు. ఈ నాటకం ద్వారా మద్రాసు కళాసాగర్ సంస్థ ట్రయాన్యుయల్, 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే బహుమతి, ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రతి సంవత్సరం ఒక కొత్త నాటకాన్ని తయారు చేస్తున్నాడు. రేడియో రంగం. 1975లో ఆకాశవాణి నాటక విభాగంలో ఆడిషన్ టెస్టు పాసై చిరంజీవి, శారదా శ్రీనివాసన్, జీడిగుంట రామచంద్రమూర్తి, శ్యామసుందరి, జె.వి. రమణమూర్తి, మురళీకృష్ణ మొదలైన వారితో రేడియో నాటకాల్లో పాల్గొన్నాడు. రేడియోలో ప్రసారమైన విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలులో ధర్మారావు పాత్ర ధరించాడు. టీవీ రంగం. 1977లో ప్రారంభమైన బుల్లితెర కార్యక్రమాలలో మెవ్దటి రోజే ప్రసారమైన ముచ్చట్లు కార్యక్రమంలో దేశిరాజు హనుమంతరావు, కోట శ్రీనివాసరావులతో నటించి టీవీరంగంలో మెవ్దటి ఆర్టిస్టుగా నిలిచాడు. 1995లో ఈటీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాక అనిల్ కుమార్ దర్శకత్వంలో వండర్ బాయ్ టెలిఫిలిం ద్వారా ఈటీవీకి పరిచయమయ్యాడు. శివలీలలు ఆయన మొట్టమొదటి పౌరాణికం సీరియల్. అందులో ఆయన దక్షుడు పాత్ర ఆయనకు ప్రశంసలు తెచ్చింది. శ్రీభాగవతంలో సత్రాజిత్గా నటించాడు. మీడియాలో మొదటిసారిగా ద్విపాత్రలో యాంకరింగ్ చేస్తూ నటించాడు. 3 సార్లు టి.వి. నంది అవార్డు కమిటీలో మెంబరుగా ఉన్నాడు. నూరేళ్ల పంటకి, 101 స్వాత్రాలు పేరుతో దూరదర్శన్కి, భక్త విజయం పేరుతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు సీరియల్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. కృష్ణమూర్తి, కుక్కపిల్లలు, తుస్సు తుస్సు ఢాం ఢాం, సత్యం, తిమ్మరుసు, రంతిదేముడు, రాహుకేతువులు, సారాంశం, మనిషి, ఇలా అనేక టెలిఫిల్మ్స్ నటించారు. జెమినీ టీవీలో ప్రసారమైన తులసీదళం సీరియల్లో ఒక ముఖ్య పాత్రలో నటించాడు. సినిమా రంగం. 1983లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన మయూరి సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నటించిన సినిమాలు: మాతృదేవోభవ, టాప్ హీరో, మాయలోడు, యమలీల, శుభలగ్నం, నెంబర్ 1, ఆ ఇంట్లో.
మర్యాద, రామన్న, మగధీర, బాహుబలి, శ్రీరామరాజ్యం, ప్రేమ జిందాబాద్, అగ్నిప్రవేశం, పెళ్లి చేసుకుందాం 1997, ప్రేమతో రా 2001, నాగప్రతిష్ఠ 2003, విచిత్ర ప్రేమ, బావా బావా పన్నీరు, శ్రీరామదాసు, వెంగమాంబ, సూరీడు, సింహాద్రి, స్టూడెంట్ నంబర్ 1, చందమామ రావే, కుక్క, దుప్పట్లో మిన్నాగు, రిక్షా ఓడు, మయూరి, ఆడపిల్ల, యుగకర్తలు. ఈ ప్రశ్నకు బదులేది? అన్నయ్య, ఓం, అహనా పెళ్ళంట, హై హై నాయక, అక్కుం బక్కుం, అగ్ని పరీక్ష, వాసు, కాలేజీ స్టూడెంట్, వినోదం, పెళ్ళాం ఊరెళితే, సత్యాగ్రహం, లేడీ స్పెషల్, గంగోత్రి, ఇద్దరు మిత్రులు, టాప్ లేచిపోద్ది, ఛత్రపతి, పంచాక్షరి, ఉగాది, 100 నవ్వుల విందు, ధర్మచక్రం, నాయుడిగారి కుటుంబం, ఇంద్రభవనం, వజ్రం, గణేష్, ధ్రువ నక్షత్రం, అనగనగా ఒక యోధుడు, ఒకరోజు, కొడుకు, శుభలగ్నం, ఠాగూ, పండగ, సకుటుంబ సపరివార సమేతం, ఆహ్వానం, కంటే కూతుర్నే కను, సుబ్బరాజుగారి కుటుంబం, పసుపు కుంకుమ, ఎర్రచీర, నాగప్రతిష్ఠ, కోకిల 2006, లక్ష్మీ బాంబ్ 2017, సావిత్రి ఓ సత్యమూర్తి. పురస్కారాలు. జెమిని టీవీలో ప్రసారమైన తులసీదళం సీరియల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఈ సీరియల్లో పైడితల్లి పాత్రకు గుర్తింపు 1993లో ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. రెండుసార్లు ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో న్యాయనిర్ణేతగా వెళ్లాడు. 4 సార్లు నంది టీవీ అవార్డుల కమిటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2009లో ఢిల్లీ తెలుగు అకాడమీ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సన్మానం పొందాడు. 3 సార్లు ఉత్తమ సహాయనటుడిగా టీవీ నంది అవార్డులు, ఢిల్లీ తెలుగు అకాడమీ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంటు అవార్డు, యువకళావాహిని నుండి బళ్ళారి రాఘవ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, స్వరవల్లరి, నాగపూర్ ఉత్తమ నటుడు అవార్డు, సంగం ఇంటర్నేషనల్ ఉగాది పురస్కారం, ఆరాధనా సంస్థ కళాకౌశల అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం నుండి పైడిలక్ష్మయ్య రంగస్థల పురస్కారం 1997, 2019లో ఎన్.టి.ఆర్. అసోసియేషన్, గుంటూరు నుండి నందమూరి తారకరామారావు కళా పురస్కారం. ఇతర వివరాలు. 1965 నుండి 68 మధ్యకాలంలో బి.కాం చదువుతూ కాలేజీ కల్చరల్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యాడు.